కిబో కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అలాగే నా వందనాలు కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, బీసీటీలో కాయిన్స్ అమ్ముకునే వాళ్ళు వస్తున్నటువంటి రిక్వెస్ట్లు ఏంటంటే, మైనీడ్స్ కనెక్ట్ చేసి ఉన్నాం మనం. ఆ మైనీడ్స్ని బీసీటీకి మైనీడ్స్ అకౌంట్ ఉంటేనే బీసీటీలో అమ్ముకోవడం ఉన్నది కదా, దాన్ని వెసులుబాటు ఇవ్వండి, మేము అమ్ముకోవడానికి అవ్వట్లేదు, ఎందుకంటే మైనీడ్స్ అకౌంట్ చేసుకున్నా బీసీటీ కనెక్ట్ అవ్వట్లేదు, కాబట్టి దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపించండి అని అడిగారు. దానికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, బీసీటీలో అమ్మాలనుకున్న వాళ్ళు కేవలం కేవైసీ చేసుకుంటే చాలు, మైనీడ్స్ యాక్టివేట్ చేసి దాన్ని కనెక్ట్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా కేవైసీ చేస్తే చాలు వాళ్ళు అమ్ముకోవచ్చు అనే విధంగా దాన్ని మార్చడం జరిగింది. అలాగే మరి కేవైసీ అవ్వలేని అకౌంట్స్ పరిస్థితి ఏంటి? కేవైసీ చేసుకున్న వాళ్ళు మెర్జ్ చేసుకుంటున్నారు. ఆ మెర్జ్ చేసుకున్న వాళ్ళు కేవైసీ అవ్వలేని అకౌంట్ను కూడా కాయిన్స్ వీళ్ళ మెయిన్ అకౌంట్లో తెచ్చి వీళ్ళు అమ్ముకోవచ్చు. కాబట్టి కేవైసీ చేసుకున్న వాళ్ళు మెర్జ్ చేసుకుంటే చాలు, కేవైసీ చేయలేని అకౌంట్లో ఉన్న కాయిన్స్ కూడా అమ్మేసుకోవచ్చు. అది ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ప్రత్యేకత ఏం కాదు. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే, మైనీడ్స్ అకౌంట్ లేకుండానే, మైనీడ్స్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోకుండానే మీ కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు అనే విధంగా చేసి అది కంప్లీట్ చేశాము. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించి మీరు అమ్ముకోవచ్చు. అలానే మరి మైనీడ్స్ బీసీటీ దీంట్లో కూపన్స్ ఉన్నాయండి. మరి ఆ కూపన్స్ పరిస్థితి ఏంటి? మరి దీనికోసం వాడాలనుకున్నాం కాబట్టి కూపన్ పరిస్థితి ఏంటి అంటే, కూపన్స్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అవుతుంది, ఓకే. ఇప్పుడు కూపన్స్ మీ దగ్గర ఉన్న వాటిని మన మైనీడ్స్తో కనెక్షన్ లేకుండా అమ్ముకోవచ్చు. కాబట్టి మైనీడ్స్ అకౌంట్స్ కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఆ కూపన్స్ వాడుకోవచ్చు. మైనీడ్స్ అకౌంట్ ఉంటేనే బీవీహెచ్ వెహికల్ కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్స్ కూడా తీసుకోవాలంటే మైనీడ్స్ అకౌంట్ ద్వారా మాత్రమే అవి తీసుకోబడుతుంది. కాబట్టి మైనీడ్స్ అకౌంట్స్ ఉండాలి. అంటే కొనుక్కున్న వాళ్ళు కంపల్సరిగా మైనీడ్స్ అకౌంట్ ఉంటేనే కాయిన్స్ సబ్మిట్ చేయగలరు. కాబట్టి అక్కడ ఆ కూపన్స్ వాడుకోవచ్చు. ఇదే కాకుండా మైనీడ్స్ అకౌంట్ మీరు ఏదైతే మనం కూపన్స్ చేసుకున్నారో ఎంపీపీలో, ఆ కూపన్స్ని డైరెక్ట్గా ఇప్పుడు బండికి కూడా వాటిని అందులో ఉన్న కాయిన్స్ని మనం వాడుకునే వెసులుబాటు ఇస్తున్నాను. అంటే ఆ మైనీడ్స్ కూపన్ని డిజాల్వ్ చేసి మీకు కాయిన్స్గా కన్వర్ట్ అయిపోతే వాటిని మీరు డైరెక్ట్గా అందులో వాడుకోవచ్చు, లేదా ఆ కూపన్ని డైరెక్ట్గా వాడుకునేలా ఇస్తాను. అంటే కూపన్ ఉండదు, ఇంకా కూపన్ క్రియేట్ చేసుకోవడం అనే దాన్ని ఉంచేసి మైనీడ్స్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలని అనుకున్న దాన్నే వాడుకుందాం. దాని ప్రకారం మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కూపన్స్ కూడా మీరు బండికి వాడించుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆప్షన్ ఇస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మైనీడ్స్ అనేది, బీసీటీ అనేది, బీవీహెచ్ అనేది మన శ్రేయస్సు కోసం మాత్రమే ఇవి మనం ఏర్పాటు చేసుకున్నది. మీ కాయిన్స్ అమ్ముడుపోవాలి, మన కాయిన్స్ నుంచి డబ్బులు రావాలి అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో చేసినవి ఇవన్నీ. ఏది ఈ మైనీడ్స్ కానీ బీసీటీలు కానీ. అయితే ఇప్పుడు మనం మిగతా మైనీడ్స్ కానీ యూటీఆర్ కానీ ఓపెన్ చేయలేదు కాబట్టి, ఈ బండ్ రిలీజ్ చేసిన తర్వాత చేయాలనుకున్నాం. కాబట్టి ఈ కాయిన్స్ అనేవి బీవీహెచ్కి తీసుకుంటాం, మైనీడ్స్ అండ్ యూటీఆర్లో తీసుకుంటాం. కాబట్టి కాయిన్స్ యూటిలిటీ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ఇంకా అనేక మార్గాలు ఏమున్నాయో వాటిని కూడా అన్వేషించి ఇస్తాను. మీ కాయిన్స్ అన్ని అమ్ముకోవచ్చు. కాబట్టి అకౌంట్ ఉన్న వాళ్ళందరూ, కేవైసీ చేసుకున్న వాళ్ళందరూ అమ్ముకొనవచ్చు. దీనికి ఏమి ఇన్ని అమ్మాలి, 25 అమ్మాలి, 50 అమ్మాలి, 25 వేరైనా ఎంత ఉంటే అంత మీరు అవన్నీ అమ్ముకోవచ్చు. మీకు నచ్చిన రేటుకి. అక్కడ ప్రోపెనర్ మినిమం రేట్ ఉన్నది, ఇంటర్నేషనల్ కేవీసీని రేస్ చేసుకుని దాని ప్రకారం మీరు అంతకంటే లోపడి వెళ్ళలేరు, కానీ అంతవరకు అమ్ముకోవచ్చును. హ్యాపీగా మీరు సేల్ చేసుకోండి.